హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే అసలు సిసలైన ఆంధ్ర స్టైల్ ఎండ్రొయ్యలు గోంగూర కర్రీ అండి. ఇలా కనుక చేసి పెట్టారంటే అందరూ లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సూపర్ కాంబినేషన్ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీ అయినా ఎండు రొయ్యలు గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఎండు రొయ్యల్ని ఇలా తల తోకలు తీసేసుకొని శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో వేసేసుకోవాలి. రొయ్యలు వేసుకున్నాక దానిలోకి వాటర్ పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 ఉల్లిపాయలు 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 కట్టల గోంగూర ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఒలిచి శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా గోంగూరను ఉడికించుకోవాలండి. ఇలా గిన్నె ఒకటి తీసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరను ఆ గిన్నెలో వేసుకొని దానిలోకి 2 పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనిలో ఒక గిద్ద వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి పొంగు వచ్చినప్పుడు మూత తీసి గంటతో ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇలా ఒకసారి గంటతో బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనిలో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, అవంతా దగ్గరికి ఎగిరిపోయిన దాకా మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు రొయ్యలు శుభ్రంగా కడగాలి. నానబెట్టుకున్న రొయ్యల్ని ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దించుకొని చల్లారిన తర్వాత అది గ్రైండ్ చేసుకోవాలి. గోంగూరను దించి పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 గంటలన్నర ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇలా గంటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగనవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. వేసుకొని గంటెతో బాగా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. రొయ్యలు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గించుకొని మూత తీసి గంటతో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని గంటతో బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మళ్ళీ 2 నిమిషాలు మగ్గించుకుంటే కారం పచ్చివాసన పోతుందండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ పోసుకోవాలి. ఇలా 2 గిద్దలు వాటర్ పోసుకొని కూరని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు గోంగూర చల్లారిపోయింది, గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకొని గోంగూరని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి కూరను ఒకసారి గంటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. దీనిలోకి ఇప్పుడు గోంగూర వేసుకోవాలండి. గోంగూరని మొత్తాన్ని వేసుకొని
బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం గోంగూర వేసుకొని గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. కూరలో కలిసిపోయిన దాకా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా బాగా గంటితో మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మళ్ళీ 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎండి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర పులుపు అనేది రొయ్యలకు పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.